ఫోన్ ట్యాపింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరోపక్క తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన అంశం ఫోన్ ట్యాపింగ్. తాజాగా చూసుకుంటే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అనేక మంది కీలక వ్యక్తులు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్లో బాధితులుగా మారినట్టు మనకు అర్థమవుతుంది. అన్ని రంగాల నుంచి అంటే చూసుకుంటే రాజకీయ రంగంలో, అదేవిధంగా క్రీడా రంగంలో, అనేక రంగాల నుంచి కూడా కీలకమైన వ్యక్తులు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్, ఫోన్ ట్యాపింగ్ తీగ లాగితే డొంక గదినట్టుంది దీని వ్యవహారం. ఇప్పటికే చూసుకుంటే రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరెవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. వాటన్నిటికీ మించి సినిమా రంగంలో కూడా అనేక మంది హీరోయిన్ల టార్గెట్గా చేసుకుంటూ కూడా అర్థమవుతుంది. అయితే వీటన్నిటిని దాటుకొని మీడియా రంగంలో కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ అంశం బాధితులు ఉన్నట్టు, అందులో కూడా ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ అయినటువంటి ఆర్కే గారు కూడా ఈరోజు హైదరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ యొక్క విచారణలో భాగంగా హాజరవడం జరిగింది. ఏంటంటారు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎంతవరకు వెళ్ళింది అంటారు ఇది? ఇప్పుడు మనం కొన్ని వార్తల్ని మీడియాలో రిపోర్ట్ అవుతున్న సందర్భంగా ఫాలో అవుతుంటాం. కొన్ని మాల్స్లో ట్రయల్ రూమ్స్లో బట్టలు మార్చుకుంటున్న దాన్ని పిక్చరైజ్ చేస్తున్నట్టుగా కెమెరాలు పెట్టినట్టుగా వార్తలు వింటూ ఉంటాం మనం. లేడీస్ హాస్టల్స్లో వాష్రూమ్స్లో కెమెరాలు పెట్టినట్టుగా వార్తలు వింటూ ఉంటాం మనం. అంటే అది ఎక్స్క్లూజివ్గా మహిళలకు సంబంధించిన హాస్టలు అని చెప్పని అక్కడ వసతి పొందుతున్న అమ్మాయిల్ని కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళకి అక్కడ కూడా భద్రత లేని వాతావరణం సృష్టించారు అన్న వార్తలు వింటుంటాం మనం. అలాగే ఇవాళ మనం ఎవరితోటైనా ఫోన్లో మాట్లాడుతుంటే మనకు సంబంధించిన పర్సనల్ ఇష్యూస్ మన కుటుంబ సభ్యులతోటో మన మిత్రులతోటో మాట్లాడుతూ ఉంటాం మనం. అవును, ఖచ్చితంగా. అది వృత్తిపరమైనవి కావచ్చు, మన ప్రవృత్తిపరమైనవి కావచ్చు, మన వ్యక్తిగతానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఆఖరికి మన కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా మన సన్నిహితులతో మాట్లాడుతూ ఉంటాం మనం. వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ మనతో డిస్కస్ చేస్తూ ఉంటారు, మనకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం మనం. వీటిని కూడా ఎవరో వింటున్నారు, ఇంకెవరో వాటిని ఇంకెవరికో షేర్ చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని రేపు ఇంకెవడో మన ముందుకు వచ్చి నువ్వు పలానా నిమిషాన పలానా వాళ్ళతో ఈ విధంగా మాట్లాడావు, ఇదిగో ఆ సమాచారం మా చేతిలో ఉంది అని చెప్పని మన బెదిరించటము, మన బ్లాక్మెయిల్ చేయటము జరుగుతుంది అనుకో, అసలు ఇక ఆ గోప్యత అనే దాన్ని కూడా బ్రేక్ చేసి మనం ఎవరితోటో కాన్ఫిడెన్షియల్గా మాట్లాడుకున్న ఇష్యూస్ని కూడా సహజంగానే మనం మన మిత్రులతో కొన్ని సమాచారాలు షేర్ చేసుకున్నప్పుడు మనం చెప్తాం, నేను సన్నిహితుడు కాబట్టి నీతో షేర్ చేసుకుంటున్నా, దీన్ని ఇంకెవరికి రివీల్ చేయకు అని చెప్తాం మనం. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొన్ని అంశాలని ఎవరో ఒకళ్ళతో షేర్ చేసుకోకుంటే ఆ మనసులో కొంచెం దిగులుగా ఉంటుంది కొంతమందికి. ఒక కష్టం వచ్చిందో, ఒక ఇబ్బందికరమైన పరిస్థితో, తనకు ఆఫీసులో ఎదురైన అవమానము, అలాగే కొంతమందికి కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి, వాటిని సన్నిహిత బంధువులతోటో మిత్రులతోటో షేర్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా అవతరాలు కూడా ఈ అంశాల ప్రాధాన్యతను బట్టి ఆ గుట్టు మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ దీన్ని ఇంకెవడో మన సంభాషణలను వినేసి వాడికి మన జీవితంలో మన కష్ట నష్టాలతో ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు, కానీ వాడెవడో మన మీద నిఘా పెట్టుంటాడు. వాటిని వినేసి నీ జీవితంలో ఇలా జరుగుతుంది కదా, మరి ఇప్పుడేంటి, ఈ సమాచారం నా దగ్గర ఉంది, దీన్ని బయట పెట్టాలా, మనకు ఆటోమేటిక్గా దిగులు మొదలవుతుంటుంది, భయం మొదలవుతుంటుంది. కొన్ని రహస్యాలను కాపాడాల్సిన రహస్యాలు ఉంటాయి, బయటికి చెప్పుకోలేని అంశాలు ఉంటాయి. దీన్ని వేరే ఎవడో వినేశాడు, వాడి దగ్గర ఆ సమాచారం ఉంది, వాడు మన బెదిరిస్తుంటాడు. ఏంటి మన పొజిషన్ ఏంటప్పుడు? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? రాజ్యాంగం మనకి కొన్ని హక్కులు కల్పించింది, కొంత స్వేచ్ఛనిచ్చింది, జీవించే స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన హక్కు ఉంది, మన సమాచారాన్ని గోప్యత పాటించే హక్కు కల్పించింది. ఆ హక్కుని ఎవడో బ్రేక్ చేస్తున్నాడు. ఎవరు వాడు? పాలకులే బ్రేక్ చేస్తుంటే ప్రజలు వాళ్ళని మమ్మల్ని పాలించు అని చెప్పని
చేతులు జోడించి ముకుళిత హస్తాలతో మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేం మీకు పాలేరులాగా పనిచేసి మా పాలనా తీరుతోటి మీ జీవితాలను మెరుగుపరుస్తామని చెప్పని అర్థిస్తే ప్రజలు వాళ్ళకి తమ ఓటు ద్వారా వీళ్ళు మెరుగైన పాలన అందించగలరు అని చెప్పని ఒక నమ్మకంతో మన జీవితాలను వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. ఓకే. వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజలు ఇచ్చిన అవకాశం అని చెప్పని ఫీల్ అవ్వట్లా, ఇదేదో రాజ్యం వీరభోజ్యం, ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని మేము నెగ్గాం, ప్రజలు మాకు అవకాశం ఇచ్చామనేది మర్చిపోతున్నారు. ఎన్నికలలో ప్రత్యర్థి మీద నెగ్గారు కాబట్టి ప్రజల మీద కూడా నెగ్గామనుకుంటున్నారు. ప్రజలకి మాకు ఈ రాబోయే 5 సంవత్సరాల పాటు మేం తీసుకున్న నిర్ణయాలకి మేం విధించే శాసనాలకి బద్దులై ఉండాలి, మేం పాలకులం మీరు పాలితులు, నిన్నటిదాకా చేతులు జోడించి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని అర్థించింది మర్చిపోయారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఒక 5 సంవత్సరాల టెన్యూర్ కోసం మనకి అవకాశం ఇచ్చారనేది మర్చిపోతున్నారు. అలా మర్చిపోయి ఇక మీ జీవితాలని మేము శాసిస్తాం, మా నిర్ణయాలకు మీరు బదులై ఉండాలి అని చెప్పనే ఒక రకమైన అహంకారం కండకావరం తలకెక్కి ఆ ప్రభుత్వంలో ఉండే వ్యవస్థలను గుప్పెడ పట్టుకొని వాటిని ఉపయోగపెట్టి కొన్ని వెసులుబాట్లు ప్రభుత్వానికి ఉన్నాయి. ఏ విధమైన వెసులుబాట్లు ఉన్నాయి? రాష్ట్రానికి దేశానికి ద్రోహులుగా, సంఘ విద్రోహ శక్తులుగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవాళ్ళుగా, మత ఛాందస్వాదులు, దేశద్రోహులు, విదేశీయులతో కుమ్ముక్కయ్యే ఉండేవాళ్ళు, ఇటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టడానికి ప్రభుత్వానికి హక్కు ఉంది. ఆ విధంగా నిఘా పెట్టడానికి తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకునే అధికారం, అవకాశం ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకొని వాళ్ళ విషయంలో నిఘా పెడుతున్నారు లేదో తర్వాత సంగతి. రాజకీయంగా మన ప్రత్యర్థులు ఎవరున్నారు, సరే రాజకీయ పరంగా వాళ్ళ వ్యూహాలేంటి, వాళ్ళు ఏ విధమైన ఎత్తుగడలతో ఉంటున్నారు, ఆ ఎత్తుగడలని విని దాన్ని చిత్తు చేయటానికి తగిన సమాచారం సేకరించారంటే అర్థం ఉంది. కానీ అసలు రాజకీయాలకు కూడా సంబంధం లేని వాళ్ళు, ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళు గడుపుతూ ఉన్నాళ్ళు. సినిమా స్టార్స్ కొంతమంది ఉంటారు, సహజంగానే కథానాయకులు అందంగా ఉంటారు, వాళ్ళ మీద కన్నేసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు చొరబడి ఆ జీవితాల్లో ఉన్న రహస్యాలని, వాళ్ళ వ్యక్తిగత సంభాషణలు విని వాటిని అడ్డుపెట్టి వాటిని వాళ్ళ ముందు పెట్టి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లోపరుచుకొని ఏమనాలి దీన్ని? అదే కదా. ఇవాళ అంటే దాన్ని ఏ నేరంతో పోల్చాలి? బ్లాక్మెయిలింగ్, ఎక్స్టార్షన్, పైగా బలవంతంగా ప్రలోభపరుచుకోవటం. వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు, వాళ్ళని బలవంతంగా లోపరుచుకుంటున్నారు. అంటే దానికన్నా అధికార దుర్వినియోగం ఇంకేమైనా ఉంటుందా? ఎవరో ఆదేశిస్తే, ఇంకెవరో పాటిస్తే అంతిమంగా నష్టపోతున్నది ప్రజలు. సమాజంలో సెలబ్రిటీలు, వివిధ రంగాల్లో నైపుణ్యం కలిగిన వాళ్ళు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, అంతిమంగా రాజకీయ నాయకులు, మీడియా సంస్థల అధిపతులు. అంటే ఇంక ఎవరితో మాట్లాడుకునే స్వేచ్ఛ లేదు. ఎవరితో మాట్లాడుకుని ఇంకెవడో వింటున్నాడు. ఆ విన్నదాన్ని అడ్డు పెట్టుకొని వ్యాపారస్తుల్ని, మీకు సంబంధించిన వ్యాపార రహస్యాలు ఇవి ఏంటి మరి చెప్పు. నేను విన్నదైతే ఒక పెద్ద వ్యాపారస్తుల సతీమణిని, ఆమెకు సంబంధించిన సమాచారాన్ని విని ఆమె నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేశారని విన్నా నేను. 200 కోట్ల రూపాయలు అంటే ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడటం అనంటే ఇవాళ ప్రజా జీవితంలో కొనసాగే హక్కు అసలు కొనసాగనివ్వాలా వీళ్ళని? వాళ్ళకి అధికారం కట్టబెడితే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ వ్యక్తిగత వాంఛలు తీర్చుకోవడానికి ప్రభుత్వాలని, ప్రభుత్వ విభాగాలని, ప్రభుత్వంలో ఉన్న సిబ్బందిని, ప్రభుత్వ వనరులతో ఈ పరిజ్ఞానాన్ని సమకూర్చుకొని దాన్ని అడ్డుపెట్టుకొని ఈ విధమైన దుశ్చర్యలకు పాల్పడ్డారు అనంటే, దానికి బరి తెగించారు అనంటే, ఇవాళ 2 రాష్ట్రాల్లో ఇక్కడ వాళ్ళ వాంఛలు తీర్చుకుంటా అక్కడున్న
తమ మిత్రుడు రాజకీయ కార్యకలాపాలకు కూడా తోడ్పాటును అందించడం కోసం అలై బలై ఒకరికొకరు సహకరించుకుంటా ఇక్కడ నేను అక్కడ నువ్వు మనం యథేచ్ఛగా ఈ పరిపాలన కొనసాగించుకోగలగాలి అని అంటే మన ప్రత్యర్థులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలి. సేకరించారు ఒకరికొకడు కావులించుకొని ఒకరింట్లో ఒకడు భోజనాలు చేశారు. అంతిమంగా ఏం సాధించగలిగారు? అంతిమ న్యాయ నిర్ణేతలైన ప్రజలకి అనుకూలమైన పాలన అందించే విషయంలో వీటి మీద నిమగ్నమయ్యి మన ప్రత్యర్థులకు సంబంధించిన వ్యూహాలు మొత్తం మనకు తెలిసిపోతున్నాయి. ఇంకా మనల్ని ఎవడేం పీకగలరు అనుకున్నారు. కానీ ఆ అధికారాన్ని పీకి ప్రజలు, మీరు రాజులు కాదురా బాబు, మీరు తరాజులు, మీకు ఇచ్చిన మొగ్గు మళ్ళీ మేమే. ఇప్పుడు తరాజులో మొగ్గు ఉంటుంది కదా, ఆ మొగ్గుని మళ్ళీ ప్రజలే పీకోతలు బారేశారు. కూరలు పీకిన పాముల కంటే ఘోరంగా తయారు చేశారు. ఇవాళ అబ్బెబ్బెబ్బెబ్బే మా వైపేం జరగలా, ఇవన్నీ మా మీద ప్రభుత్వాలు కక్షపూరితంగా మా మీద నిందలు మోపుతున్నాయి. ఓ పక్క రోజువారీ విచారణలో ఒక్కొక్క వాస్తవం వెలుగు చూస్తూ ఉంది. కాపరాలు తీశారంట, కొన్ని కాపరాలు కుప్పకొలటానికి ఇవే కారణం అని చెప్పని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఒక దుర్మార్గ కాండ, కొన్ని వందల మందికి సంబంధించిన గోప్యతకు భంగం కలిగించారు. కేవలం ఆ అధికారం, ఆ పరిజ్ఞానం దేశద్రోహులు, సంఘ విద్రోహ శక్తుల విషయంలోనే వాడాల్సి ఉండగా దాన్ని మరింత విస్తరించి సమాజంలో సాధారణ జీవితం గడుపుతూ ఉన్న వివిధ రంగాల నిపుణులని, వివిధ రంగాల ప్రముఖులని లక్ష్యంగా చేసుకొని, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకొని, తమ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని ఈ ప్రాసెస్లో తమ నీడను కూడా తామే అనుమానించుకునే పరిస్థితికి దిగజారి, తమ కుటుంబ సభ్యుల మీద కూడా, తమ రక్త సంబంధికుల మీద కూడా నిఘాలు పెట్టుకొని, ఆఖరికి తమ రాజకీయ సహచరుల మీద కూడా నిఘాలు పెట్టుకొని, అంటే మా చేతిలో అధికారం ఉంది, మీ అందరి చుట్టూ మా చేతిలో ఉంది, మీ అందరి జీవితాలు, మీ బతుకులు, మీ రహస్యాలు మొత్తం మా చేతిలో ఉన్నాయి, మా గుప్పెట ఉన్నాయి, మేము నియంత్రిస్తాం, మేము ఆదేశిస్తాం, మీరు పాటించాలి అనే విర్రవీగుడితోటి అహంకారాన్ని ప్రదర్శించారు. కానీ అంతిమంగా ప్రజలు ఏం చేశారు? వీటి ప్రాతిపదిక కాదురా బాబు మీరు పరిపాలించాల్సింది, మాకు అనుకూలంగా మాకు చేసిన వాగ్దానాలని నెరవేర్చే దిశగా మీరు పరిపాలన చేస్తే మిమ్మల్ని నాయకులుగా పరిగణలోకి తీసుకుంటాం. ఇది మర్చిపోయారు. ప్రజారంజకంగా పరిపాలన చేస్తేనే మళ్ళీ 5 సంవత్సరాలకి మన అధికారం రెన్యూల్ అవుద్ది అనేది మర్చిపోయారు. ఇదే శాశ్వతం అని చెప్పని భ్రమించారు. మన వ్యూహాలు, మన పాలనా దక్షత మనల్ని శాశ్వతంగా ఈ పదవిలో కూర్చోబెడతాయి అని చెప్పనే అహంకారంతో ఏం చేసినా చలమణి అవుద్దు అనుకున్నారు. ఏం చేసినా చలమణి కాదు, మాకు అనుకూలంగా పరిపాలన చేస్తేనే, మా ఆశీస్సులు మళ్ళీ పొందితేనే మీకు ఈ పదవి, మీకు ఈ అధికారం శాశ్వతం తప్ప మా కోణంలో కాకుండా మీ కోణంలోనే పరిపాలన చేస్తే ఖచ్చితంగా అధికారాన్ని దూరం చేసే అధికారం కూడా మా చేతిలో ఉంది అని చెప్పని భావించిన ప్రజలు తమ మెచ్యూరిటీని ప్రదర్శించి ఈ దుర్మార్గ కాండకి ఓటు ద్వారా ముగింపు పలికారు. ఇవాళ ఒక్కొక్క అంశం రోజు రోజుకి వెలుగులోకి వస్తుంటే ఇటువంటి వాళ్ళన మనం పాలకులుగా ఎన్నుకుంది, ఇటువంటి వాళ్ళ మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి, మళ్ళీ రేపు మిమ్మల్ని పాలిస్తాము అని చెప్పని మన ముందుకు వస్తుంది అని చెప్పని ప్రజలు విస్తుపోతున్నారు. నా అంచనా అయితే శాశ్వతంగా ఈ విచారణ ద్వారా మళ్ళొక్కసారి ప్రజల వద్దకెళ్ళి మేము నాయకులం, మాకు అవకాశం ఇవ్వండి, మళ్ళీ మేము అధికారం దక్కించుకొని మిమ్మల్ని పాలిస్తాము అని చెప్పనే అవకాశాన్ని, అంటే ప్రజలని అద్దించే ఆస్కారాన్ని కూడా లేకుండా చేసుకున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.